ఓ ఓంగాడు మేడము మంచిగా పైకమున్న పెద్ద పెద్దోళ్ళతోని సోపతి చేసుకుంటా పైకం గుంజుడు పెడుతున్నదట. బాకీ తీసుకున్న పైసలు మళ్ళా కట్టమంటే నువ్వు నన్ను లగ్గం చేసుకుని మోసం చేసినావని చెప్తా అందరికని మార్పింగ్ పోటువలు పెట్టి మళ్ళా మీదికెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తున్నదట. ఆయనత బాధిత బాకీల పురుషులు పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే ఏమైందో చూడుండ్రి కథ. సారీగా చెప్పుండ్రి. ఫ్యామిలీ ఫొటోస్ ని మార్కింగ్ చేసి అవి వేరే రకంగా పెట్టి ఆ ఫొటోస్ అన్ని వైరల్ చేస్తా. నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వకపోతే నేను ఈ ఫొటోస్ అన్ని వైరల్ చేసి కుటుంబంలో సిచ్చు పెడతా, మీ ఫ్యామిలీకి చెప్తా, నీ ఇజ్జతు మొత్తం బదాలరా చేస్తా అంటే అనుష అనే ఈ ఓంగాడు మేడంకు అప్పులు ఇచ్చినోళ్ళు అన్ని మూసుకొని ఊకుంటారట. ఏమన్నా కాలవాడని పోతే ఓనితి, ఎన్ని పైసలు పోలే, ఈ పైసలు పోతే మాకేంది తీయి అని సప్పుడు చేయకుండా ఊకుంటే కూడా మళ్ళా ఇంకిన్ని పైసలు కావాలని బ్లాక్మెయిల్ చేస్తుందట. ఇట్లా ఇంతకు మొదలు ఏమన్నా కేసులు అయినాయా సారు? కూడా ఈమె మీద ఒక వెమ్లవాడకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఇదే విధంగా ఒక 40 lakhs దాకా పైసలు తీసుకొని అవి ఇవ్వకుండా అతన్ని కూడా బెదిరించిన సందర్భంలో అది గతంలో కూడా కేసు నమోదైంది. అప్పుడు కూడా ఈమెని జైలుకు పంపించడం జరిగింది. ముఖం చూస్తేనేమో మంచిగుంది, ఇవేం కాలేజీ బుద్ధులో. అయినా ఆ ఇచ్చిన మొగోళ్ళను కూడా తారీఫు చేయవలసిందే. జమానత్ లేని 10,000 కూడా నమ్మరు. ఆడామే అయిన ఈమెకు అంత పైకమిచ్చేదందుకు ముంగడికి పోయిండ్రంటే వాళ్ళు కూడా అసలు మొగోళ్ళే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకీ ముచ్చట ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేదు కదా. రాజన్న సిరిసిల్ల జిల్లా యమలాడ నుంచి.